ఎమ్మెల్యే మందుల సామయ్యలు ఉన్నారు, మాట్లాడదాం. ఎస్సీలలో మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ను తెరపైకి తెస్తా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానానికి 2 సార్లు లేఖలు రాశారు, ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పుడు మళ్ళీ లేఖ రూపంలో ఇన్ఛార్జికి వివరించే ప్రయత్నం చేశారు. సామయ్యలు గారు ఉన్నారు. సామయ్యలు గారు, మీరు డిమాండ్ చేస్తున్నారు, ఓకే. దామోదర రాజనరసింహని మీరు మాదిగ సామాజిక వర్గం కింద పరిగణించట్లేదా? క్లారిటీగా. మా ఉపకులంగానే పరిగణిస్తాం, ఉపకులంగా పరిగణిస్తాం, గౌరవిస్తాం. ఆయన మాకంటే హెల్డర్ పార్టీలా, చాలా పెద్దోడు, చాలా అనుభవజ్ఞుడు. పార్టీని భుజాన వేసుకున్న సందర్భం స్థానిక ఆనాడు తెలంగాణ కోసం ప్రజెంటేషన్ చేయాలనుకుంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అధిష్టానానికి ప్రజెంటేషన్ చేసి తెలంగాణను ప్రజెంటేషన్ చేసింది కూడా వారే. ఇవాళ వర్గీకరణ చేయడానికి ముందు పడ్డది కూడా వారే. అందుకోసం మా ఉపకులంగా మేము గౌరవిస్తాము, మర్యాదిస్తాం. మాకు ఆయనతో పోటీ లేదు, ఆయనతో పొత్తు లేదు. విన్నావా? 30 తారీఖు రోజు దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గ భేటీ, ఆ కార్యవర్గానికి సంబంధించి తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్లారిటీ రానుంది అనేటువంటిది. ఒకవేళ రేపు మంత్రివర్గ విస్తరణలో మాదిగల పేరు పరిగణలోకి తీసుకోకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మాదిగ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆలోచన తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. నిన్న కూడా పేపర్లు కూడా రాసిండ్రు, ఏది ఈనాడు పేపర్లో మాదిగలు కూడా ముఖ్యమంత్రి గారికి పిటిషన్ తెచ్చారు, మాదిగ మంత్రి కావాలని. అది కూడా పరిగణలోకి తీసుకుంటుంది అధిష్టానం కూడా చెప్పిండ్రు. మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రిని కలిసిరు కదా కొద్దిసేపటి క్రితం, ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు మీకు? గొప్ప మాట చెప్తా. ఇలా సూరవరం ప్రతాప్ రెడ్డి గారిది 129వ జయంతి. అలా ఆ మహనీయుడు ఆనాడే అరుంధతి సభలు పెట్టి మా మాదిగలకు సాయం చేసి ఈ కృతజ్ఞతని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రివర్గంలో తప్పకుండా మాకు వస్తుంది, అందులో ఇంకో క్వశ్చన్ లేదు. విన్నావా? మేము మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు, నేను అనుమానపడాల్సిన. దామోదర రాజనరసింహ మాదిగ ఎమ్మెల్యేలని కన్సిడర్ చేయట్లేదు, మీ సమస్యలు వినట్లేదు, మిమ్మల్ని అడ్రస్ చేయట్లేదు అనేటువంటి చర్చ. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు చెప్పు? మొన్న మీరే అన్నారు కదా ఆయన నికార్సైన మాదిగ కాదు అని. కాదు మరి, అంటే మాదిగ అయితే వినాలి కానీ మాదిగ అయితే కాకుండా వినొద్దా? సమస్య వారు మంత్రి, హెల్త్ మినిస్టర్ ఉండు, నేను పోయి అప్పీల్ చేసిన, నా పని కూడా చేసి పెట్టిండు. అట్ట దీని దానికి సంబంధం ఎక్కడ? అట్లేదు, అట్లేం లేదు. ఆయన గౌరవిస్తాం, ఆయన మాట వింటాం, మా పని మేము చేస్తాం. ఢిల్లీ ఎప్పుడు వెళ్తా ఉన్నారు? ఢిల్లీ ఏమైనా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని కలిస్తే పోతున్నాము, అక్కడ కలిసినాక ఆ సిచ్యువేషన్ బట్టి చెప్తాం. అంటే మీరు ఖచ్చితంగా కలవాలని అనుకుంటున్నారు? బాగా చెప్తా. 6 వెళ్తున్నారు. 6 వెళ్తాం. రేపు వెళ్తున్నారా, ఈరోజు వెళ్తున్నారు? ఏమైనా టికెట్లే బుక్ కాలే. రైట్, ఇది మందల సామయ్యలు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే దామోదర రాజనరసింహకి సంబంధించినటువంటి అంశం పైన పెద్దగా విభేదించేది ఏం లేదు. ఆయన కాకపోతే నికార్సైన మాదిగ గారిని ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. కాకపోతే మాదిగలకు అవకాశం కల్పించాలి క్యాబినెట్లో అనేటువంటి ఒక డిమాండ్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. ఒకవేళ మమ్మల్ని పరిగణలోకి తీసుకొని రేపు క్యాబినెట్లో విస్తరణలో అవకాశం ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడతాం, మళ్ళీ మేమంతా మాదిగ ఎమ్మెల్యేలం అనేటువంటి అంశాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదర్గూడ, ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.